రజనీకాంత్ స్వాగ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. రజనీకాంత్కి అనిరుద్ధికి కాంబినేషన్ పడిందంటే మాత్రం ఇంకా సినిమాని ఎవడో ఆపలేడంతే. చూస్తుంటేనే సినిమా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడాలనిపిస్తుంది, అంత బాగుంది. కూలీ సినిమా మటుకు 400 కోట్లు గ్యారంటీ. డైలాగ్ బయటకు వచ్చి ఒకటి కాదు నలుగురు కాదు, సినిమాకి వెళ్ళామంటే 10 డైలాగులు చెబుతారు. బ్రో జస్ట్ ఇప్పుడే కూలీ ట్రైలర్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది కూలీ? బాబా భయ్యా నిజంగా పోయా, అమ్మ తోడిపోయా. రజనీకాంత్ చూస్తుంటే భయం వేస్తుంది పోయా, అందరికీ భయమే. ఈ సినిమాలోనే కాదు, రియాలిటీలో సరే రజనీకాంత్ చూస్తే అది నాగార్జున అయినా, అమీర్ ఖాన్ అయినా, ఉపేంద్ర అయినా, శృతి హాసన్ అయినా, ఎంతమంది ఈ ఇండియాలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎంతమంది స్టార్లు ఉన్నా ఒకే ఒక స్టార్, సూపర్ స్టార్ ఎవరంటే రజనీకాంత్. అది లెక్క. బాబా మ్యూజిక్ చూస్తుంటే ట్రైలర్ కానీ మ్యూజిక్ కానీ చూసాం మనం జైలర్ కానీ, ఆ తర్వాత వచ్చిన అదే సినిమా ఏదో వెట్టైనో ఏమో. ఈ సినిమాలన్నింటిలో ఇంకా అనిరుద్ధికి కాంబినేషన్ పడిందంటే మాత్రం ఇంకా ఆ సినిమాని ఎవడో ఆపలేడంతే. ఏదో ఒక సినిమా లాస్ట్ టైం కాస్త అటెట్ అయింది, కానీ ఈసారి మాత్రం చూస్తుంటే ఇది భారీగా ప్లానింగ్ ఇది. కానీ ఈ సినిమా నాకు ఎందుకో ఇది అదే ఊహిస్తుంటేనే ఇది ఎందుకో 1,00,000 కోట్ల టార్గెట్ ఇది. ఈ సినిమా ఏంటంటే తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ అన్ని భాషల్లో, ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లో ఈ సినిమా అవుతుంది. ఏమవుద్ది, బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అవుతుంది. కాబట్టి ఈ సినిమా 1,000 కోట్లు 1,00,000 కోట్లు దాటేస్తుంది అంతే. టార్గెట్ 1,00,000 కోట్లు, ఇది 1,000 కోట్లు మర్చిపోవాలి. ఇంకా రజనీకాంత్ అంటేనే 1,00,000 కోట్లు అంతే. అది తెలుగులో నాగార్జున గారిని పర్టికులర్గా క్యాస్ట్ చేశారు కదా. అవునవును, ఆయన విజువల్స్ షార్ట్స్ అన్ని ఎలా అనిపించింది? అదే నాగార్జున గారు కూడా చూస్తుంటే అర్థమైపోయింది. ఇంకా లాస్ట్ టైం మనం చూసాం ఆ సినిమా. ఇప్పుడు కుబేరాలో కూడా విలన్గా చేస్తేనా క్లారిటీగా అతుక్కుపోయాడు అంటే దానికి. ఇంకా రజనీకాంత్ సినిమాలో అయితే ఇంకా విలన్ అంతే, ఇంకా పూర్తిగా అతుక్కుపోయాడు అంతే. రజనీకాంత్ గారి పక్కన ఎవరున్నా సరే వాళ్ళు ఇంకా విలన్ అయిపోవాలంతే. వాళ్ళు ఎంత పెద్ద స్టార్ అయినా, కానీ ఆడు ఎంత పెద్ద తోపు స్టార్ అయినా, నువ్వు ఎక్కడి నుంచి, అమెరికా నుంచి, జపాన్, చైనా, ఎక్కడి నుంచి ఎంత పెద్ద స్టార్ అన్నది రజనీకాంత్ పక్కన పెట్టారంతే ఇంకా వాడు ఖచ్చితంగా విలన్ అయిపోతాడు అంతే. కాబట్టి ఏంటంటే ఆ లుక్ చూస్తాను, కూలీ 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 అంటుంటే పడుకొని డ్యాన్స్ చేస్తున్నాడు పోయా. పడుకొని మరి డ్యాన్సు ఏంది పోయా. ఈ వయసులో కూడా అయినా, ఆ వయసులో ఆయన చేసే డ్యాన్సులు, ఆ స్టామినా, రజనీకాంత్ పేరు చెప్తే అన్నీ మారిపోతాయి, ఎక్కడ మారిపోతాయి. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్, అన్ని భాషల్లో ఇండస్ట్రీ హిట్ అవుతుంది, 1,00,000 కోట్ల టార్గెట్ అవుతుంది. బ్రో ఎలా ఉంది కూలీ ట్రైలర్? సూపర్ ఉందన్న. జస్ట్ ఇప్పుడే ఒక 10 మినిట్స్ అయితే చూసి చాలా బాగుంది ట్రైలర్ అయితే. రజనీకాంత్ అయితే ఒక నెక్స్ట్ లెవెల్లా కనిపిస్తుండు. ఏదైతే లోకేష్ కనకరాజ్ గారు మన విక్రమ్ కానీ, ఖైదీ కానీ మూవీస్ చూసాను నేను, నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఆయన మూవీస్. అంటేనే అందరూ వెయిట్ చేయాల్సింది. ఒక తమిళ ఇండస్ట్రీలో ఒక రాజమౌళి సినిమా కోసం మనం తెలుగు ఇండస్ట్రీ ఎలా వెయిట్ చేస్తామో, తమిళ ఇండస్ట్రీలో ఆయన కోసం అంతా వెయిట్ చేస్తారు. రజనీకాంత్ అయినా కానీ, మన కమల్ హాసన్ కానీ, లేకపోతే మన విజయ్ కానీ, అసలు నెక్స్ట్ లెవెల్ మూవీస్ ఉంటాయని ఆయన. ఇక్కడ కూడా తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఎదురు చూస్తున్నారు కూలీ సినిమా కోసం. ఇంకా నాగార్జున ఎంటర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాగార్జున కానీ, ఉపేంద్ర కానీ, శృతి హాసన్ కానీ, స్పెషల్గా అమీర్ ఖాన్ ఇంత పెద్ద వెట్టి హీరోలని సినిమా తీస్తుండు కదా, ఒక నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. చాలా బాగుంది. అనిరుద్ధ్ మ్యూజిక్ కానీ అసలు వింటుంటే చూస్తుంటేనే సినిమా ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడాలనిపిస్తుంది, అంత బాగుంది ట్రైలర్. ఫైటింగ్ సీన్స్ ఉన్నట్టున్నాయి, ఫుల్ యాక్షన్ మూవీ అన్న. లోకేష్ కనకరాజ్ అంటే డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది. ఎట్లా మనకు మన టాలీవుడ్, మన ఇండియా టైప్ హాలీవుడ్ టైప్ ఆఫ్ పెడతాడు ఆయన. ఫైటింగ్స్ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే మన కొత్తదనం చూపిస్తాడు ఆయన. యాక్షన్ అంటే ఇక్కడ మన ఇండియా యాక్షన్ చూపాడు ఆయన, డిఫరెంట్ ఇంటర్నేషనల్ యాక్షన్ చూపిస్తాడు ఆయన. చాలా బాగుంటుంది ఆయన యాక్షన్ మూవీస్ అయితే. మీకు అంటే మొత్తం ఓవరాల్ ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అన్న. జస్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిటింగ్ చేస్తున్నా. నాకు కూడా రజనీకాంత్ అంటే చాలా ఇష్టం చిన్నగా ఉన్నప్పటి నుంచి. ఆయన సినిమాలు చూసుకుంటా మనం పెరిగినాం. అసలు ఆయన ఏజ్కి ఈ టైంలో కూడా ఆయన యాక్టింగ్ చేస్తుందంటే అసలు గ్రేట్, అది చాలా గ్రేట్. అది నాగార్జున విలన్గా పెట్టారు కదా ఇక్కడ తెలుగు ఆడియన్స్కి. మొన్న మనకు కుబేర సినిమాలో కూడా నాగార్జున గారు చేశారు కదా, ఆయన హీరో కాకుండా సైడ్ రోల్ చేసిండు. అక్కడ ఎంత ఆయన విజయం సాధించిండో ఇందులో కూడా విలన్గా ఆయన తప్పకుండా అంత రికార్డులు అయితే పక్కా కొడతాడు, డెఫినెట్లీగా కొడతాడు. కొత్త వీళ్ళు క్యారెక్టర్లు ఇలా చేస్తుంటేనే మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్న. చాలా బాగా అనిపించింది నాకైతే. ట్రైలర్ అయితే బాగుంది, చాలా బాగుంది. బ్రో ఇప్పుడే కూలీ ట్రైలర్ అయితే చూడడం జరిగింది. ఇప్పటి వరకు కూలీ నుండి కరెక్ట్గా అప్డేట్ అయితే ఏం రాలేదు. ఓన్లీ సాంగ్స్ అయితే వచ్చాయి. మౌనిక సాంగ్, పవర్ హౌస్ అని ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్స్ వింటూనే ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తుందా అని నాకు చాలా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉండేది. ఎంత ఎగ్జైట్మెంట్ అంటే వార్ 2 ట్రైలర్ వచ్చింది కదా, దానికన్నా ఇంకా 100 రెట్ల ఎగ్జైట్మెంట్ అయితే ఈ ట్రైలర్ కోసం నేను వెయిట్ చేశాను. అలాంటిది ఇప్పుడే కూలీ 2, అది కూలీ
ట్రైలర్ అయితే చూడడం జరిగింది బ్రో. చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉంది రజనీకాంత్ గారు యాక్షన్ కానీ పెట్టారు కదా? యా అదే రజనీకాంత్ స్వాగ్ అయితే ఏమాత్రం తగ్గలేదు. ఆయన ఏజ్ పెరుగుతున్న కొలితే అందులో స్వాగ్ ఇంకా డెవలప్ అవుతుంది కానీ తగ్గట్లేదు అసలు. అండ్ మన నాగార్జున మన తెలుగులో వన్ ఆఫ్ స్టార్ హీరో ఆయన, అలాంటిది ఆయన విలన్గా చేయడం, ఆయన పెప్పర్ లుక్ ఇప్పటివరకు అలాంటి లుక్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఒక నెగిటివ్ సైడ్ ఉన్న రోల్ని అయితే ఆయన చేయడం జరిగింది. అదైతే చాలా అంటే చాలా బాగుంది బ్రో. అమెరికాను ఉపేంద్ర అయితే ఫుల్గా అయితే రివీల్ చేయలేదు. ఓకే వాళ్ళ గుండె ఇంకా సినిమాలో చూసుకోవాలన్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇందులో ఉన్న నాగార్జున లుక్ అయినా మన రజనీకాంత్ లుక్ అయినా ఇంకా నెక్స్ట్ మన మంజుమల్ బాయ్స్లో ఒక హీరోనా శోభిన్ గారు ఆయన యాక్టింగ్, ఆయన సాంగ్, డ్యాన్స్ కూడా ఇవన్నీ చూస్తుంటే వార్ 2ని మించి ఇది మన కూలీ మూవీ ఉంటుందేమో నాకు అనిపిస్తుంది బ్రో. అనిరుద్ధ్ మళ్ళీ ఉంది బ్రో. బక్కోడ్ని మనం ఓన్ చేసుకున్నాం. ఆయన కూడా మనకు ఇంటర్వ్యూలో అన్నారు ఇప్పుడు మన బాలయ్య బాబుకి తమ బండోడలకో మన రజనీకాంత్కి బక్కోడాలా. సో ఈ సినిమాకి అనిరుద్ధ్ పీక్స్ బ్రో. థియేటర్లు తగలబడిపోతే మామూలు లేదు ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. ఓవరాల్గా ట్రైలర్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ ఉంది బ్రో. మామూలు ట్రైలర్. థ్యాంక్ యూ. నాకు తెలిసి వార్ 2కు మించి అయితే ఈ సినిమా కలెక్షన్లు అయితే కొడుతుంది. చూడండి కావాలంటే, ఇది రాసి పెట్టుకోండి. ఎలా ఉంది కూలీ ట్రైలర్? కూలీ సూపర్. భాష అనేటువంటి సినిమాలో రజనీకాంత్ గారు ఎంత అద్భుతంగా నటించారో, ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో దాన్ని తలదన్నే విధంగా కూడా ఈ యొక్క కూలీ అనేటువంటి సినిమా కూడా ఉంటుంది. భాషని మించినటువంటి స్టైల్లో రజనీకాంత్ గారి స్టైల్ ఈ సినిమాలో ఉండబోతుంది. ఆయన వాకింగ్ స్టైల్ అద్భుతం. ఆయన సిగరెట్ తాగటం, ఆ వాకింగ్ అద్దిరిపోయింది. ఇంకే ఈ సినిమాకు ప్రత్యేకత ఏంటంటే ప్రీవియస్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని జైలర్ సినిమాలో ఏ విధంగా కూడా ప్రముఖ హీరోలని కూడా ఉపయోగించుకొని సూపర్ డూపర్ హిట్ కొట్టారో అదే ప్లాన్తో కూడా ఇక కూలీని కూడా పాన్ ఇండియా లెవెల్లో, పాన్ వరల్డ్ లెవెల్లో కూడా ఈ సినిమాని ప్లాన్ చేయడం జరిగింది. ఇందులో నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ సూపరు. ఆయన ఒక స్టైలిష్ విలన్గా కూడా చేశారు ఇందులో. ఇక రజనీకాంత్ గారి సినిమాలో విలన్ కూడా అద్భుతమైనటువంటి బలమైనటువంటి రోల్ ఉంటుంది. అది పాన్ ఇండియా స్థాయిలో కూడా ప్లాన్ చేశారు. ఇది మన తెలుగు వాళ్ళు అయితేనేమో నాగార్జున గారు, కన్నడ ఫీల్డ్ నుంచి ఉపేంద్ర గారు, అద్భుతమైనటువంటి పేరుంది ఉపేంద్ర గారి కన్నడలో. అంతేకాకుండా తెలుగులో కూడా ఆయనకి మంచి కూడా మార్కెట్ ఉంది, ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అమెరికాని కూడా చెప్పక్కర్లేదు, ఆయన ఒక హిందీ స్టారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఉపయోగించి జైలర్లో ఏ విధంగా ఇటువంటి బ్యాలెన్స్ చేసి సినిమా తీశారో దాన్ని జైలర్ మించినటువంటి స్థాయిలో ఈ సినిమా ఉంది. టోటల్గా ఇది పాన్ ఇండియా, అందరికీ ఇండియా మొత్తం పరిచయం ఉండేటువంటి నటులు కూడా తీసుకున్నారు. సో తప్పనిసరిగా ఈ యొక్క కూలీ సినిమా మటుకు 400 కోట్లు గ్యారంటీ, 400 కోట్ల గ్యారంటీకి వసూలు చేస్తానని కూడా నమ్ముతున్నాం. బ్రో ఎలా ఉంది కూలీ ట్రైలర్? కూలీ మళ్ళీ రజనీకాంత్ అలా కలపడతాం సూపర్గా ఉంది. ఒక్క మాట అన్న, భాషా సినిమా చూశాను, రజనీకాంత్ అభిమాని అయ్యాను. ఆటో డ్రైవర్ అన్న ఫీలింగు ఈరోజు మళ్ళీ నాకు కనపడింది. ఇంకో చిన్న బాధ అన్న, మొన్న రజనీకాంత్ గారు గేట్ దగ్గర పేపర్ తీసుకుంటే వెళ్తా కింద పడ్డారు. ఒరిజినలే అన్నది కొద్దిగా బాధ అనిపించింది. కానీ ఈరోజు రజనీకాంత్ గారు వస్తుంటే ఒక నవ్వు అనేది చూస్తుంటే మళ్ళీ ఒక ఉత్సాహం అనేది అభిమానుల్లో కనపడిందన్న. చాలా హ్యాపీగా ఉంది సినిమా. మళ్ళీ నాగార్జున గారు కూడా ఉన్నారు. నాగార్జున గారు విలన్ అంట, దానిలో ఆ లుక్ కూడా నాగార్జున గారు చాలా బాగుంది. ఆ నవ్వు, రజనీకాంత్ గారు నవ్వు, చాలా రోజుల తర్వాత ఆ నవ్వు ఏంటంటే విలన్ అంటన్నా. దీనిలో ఇప్పుడు రజనీకాంత్ గారు ఆ నవ్వు ఏంటంటే ఒక హ్యాపీ అని అనిపించింది అన్న. సినిమా ఎట్లా ఉందంటే మూమెంట్, ఒక రక్త చరిత్ర మళ్ళీ చూడబోతున్నాం, ఏదో ఒక కొత్త చరిత్ర మళ్ళీ సినీ ఫీల్డ్ చూడబోతుంది అన్న ఫీలింగ్ కలిగిందన్న. అన్ని భాషల్లో ఉంది కదా, ఒక లుక్ అనేది చాలా బాగుందన్న. రజనీకాంత్ గారు ఈ వయసులో కూడా ఒక మళ్ళీ కామన్ 40 ఏళ్ళు 30 ఏళ్ళ హీరోలాగా కనపడ్డాడన్న. చాలా బాగుంది. నాకు ఫస్ట్ నవ్వు అన్న, చాలా రోజుల తర్వాత రజనీకాంత్ గారు నవ్వు, అది అంటాం, ఆ భాష అనేది చాలా బాగుందన్న. మ్యూజిక్ సూపర్ అన్న. ఇక అదంతా చెప్పలేమన్నా. ఇప్పుడున్న ఇవాళ ఉన్న మూమెంట్కి పవన్ కళ్యాణ్ గారిదే 2ంటికి వదిలేరు. ఇది తెలిసి మరి వదిలేరో ఏమో తెలియదు. మరి మూమెంట్ చూస్తుంటే అంత మారిపోయింది వాతావరణం. ఇది చూసిన వాళ్ళు ఎవరో అది చూడరనిపిస్తుంది. రజనీకాంత్ గారిని మళ్ళీ ఇంకో కూలీ నెంబర్ 1 14,400లో రజనీకాంత్ గారి నెంబర్ చెప్పాలి ప్రతి ఒక్కడు. డైలాగ్ బయటకు వచ్చి ఒకడు కాదు, నలుగురు కాదు, సినిమాకి వెళ్ళామంటే 10 డైలాగులు చెబుతారు.